అందమైన పల్లెటూరు, ప్రేమానురాగాలకు ప్రతిరూపాలైన నానమ్మ తాతయ్యలు, పచ్చదనంతో నిండి ఉన్న ఇల్లు, ప్రతి ఇంటి ముందు ఉన్న ఆవుల మందలు, ఆ గడ్డి మోపు, ట్రాక్టర్, పండ్ల చెట్లు, కూరగాయలు, ఇవన్నిటి గురించి చెప్పుకుందాం నా చిన్ననాటి జ్ఞాపకాలతో సహా. నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాను ఖెతావత్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనగనగా ఒకరోజు ఊరికి వెళ్దామా అని అనగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఊరికైతే స్టార్ట్ అయ్యాము మేము. వర్షం అయితే మాకు ఇలా వెల్కమ్. సమ్మర్ సీజన్లో వర్షం పడుతుంటేనే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. అలాంటివి ట్రావెలింగ్ చేస్తూ కార్లో వెళ్తుంటే వర్షం పడుతుంటే మీలో ఎంతమందికి ఇష్టం? వర్షంలో సాంగ్స్ వినుకుంటూ చాలా మంచిగా టైం స్పెండ్ చేస్తూ అందమైన పల్లెటూరికైతే వచ్చేసాము. ఇంట్లోకి రాగానే ఆనందంతో నిండిపోయి నవ్వుతూ పలకరించే ఆ నానమ్మ తన మనవల్ని మనవరాళ్ళని దగ్గర తీసుకొని తన ప్రేమను చూపించే విధానము నాకైతే నా కళ్ళ ముందు ఇంకా కనిపిస్తూనే ఉంది. రండి రండి, ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చారో, ఇలా రండి, కూర్చోండి. ఒరేయ్, అక్కడెందుకు కూర్చుంటున్నావు? రా, ఇలా పీట పైన కూర్చో, నీళ్ళు తాగు, మజ్జిగ తాగుతావా, చేసి పెట్టనా అని అలసట లేకుండా మనందరినీ పలకరించి మనల్ని కూర్చోపెట్టి నవ్వుతూ మనందరినీ కళ్ళారా చూసుకునే నానమ్మ. తను ఇచ్చిన నీళ్ళ తాగకముందే, తింటావా, మామిడికాయలు తింటావా, నిన్ననే తాతయ్య తీసుకొచ్చాడు, ఆగు ఇస్తాను అని తను దాచిపెట్టుకున్న బియ్యం డబ్బాలో నుంచి మామిడికాయలు తీసిచ్చే నానమ్మ. ఎండలో ఏమెళ్తావు, వద్దులే అని అన్నా కూడా వినకుండా వెళ్ళిపోయాడు మీ తాత. చూడండి, ఇప్పుడు మీరు వచ్చే టైంకి ఆయన లేరు అని తాతయ్యని తిడుతుండగానే దూరం నుంచి నేను వస్తున్నాను అని సౌండ్ చేసుకుంటూ, స్టార్ట్ చేసావా, నేను లేకపోతే చాలు నా గురించి అన్నీ చెప్పుకుంటూనే ఉంటావు అని అంటూ, ఏం లేదమ్మా, ఇప్పుడే అలా పొలం వైపుకి వెళ్ళాను, మీరు వచ్చారని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చేసాను, మీ నాన్నమ్మ అలానే చెప్తూ ఉంటుంది అని అంటూ తను తెచ్చిన మూటని కూడా కింద పెట్టకుండా పలకరించే ఆ తాతయ్య. పండ్లతో నిండి ఉన్న మూటని తన భుజం పైన వేసుకొని దూరం నుంచి మాట్లాడుతూ వస్తున్న ఆ తాతయ్య. తాతకి ఎవరో కబురు పెట్టినట్టే వస్తూ వస్తూ ఎన్ని పండ్లు తీసుకొచ్చాడో చూడండి. ఏదో ఒక రోజు తన పిల్లలు రాకుండా ఉంటారా, తన మనవళ్ళు ఇంటికొచ్చి ఏంటి తాతయ్య అని అనకుండా ఉంటారా అని ప్రతిరోజు పొలం నుంచి వచ్చేటప్పుడు పండ్లని తీసుకొచ్చే ఆ తాతయ్యకి ఇంట్లో పిల్లలని చూస్తే ఆనందం ఇంకా రెట్టింపు అయిపోదు. చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పండుని ఎలా ఇస్తున్నాడు. ఖాళీగా ఉండే ఇల్లు తను పొలం నుంచి వచ్చేటప్పటికి ఇంటి నిండా పిల్లలతో ఉంటే, ఇలా కదా నేను రోజు నా ఇల్లు ఉండాలి అని అనుకునే ఆ తాతయ్య. నానమ్మ తాతయ్యల ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇలాంటి నానమ్మ తాతయ్యల ప్రేమలో నేను కూడా పెరిగాను. ఊరు అని అనగానే మొదటిగా గుర్తొచ్చేది మా నానమ్మ. మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకునే నానమ్మ, మా తాతయ్యని ఎప్పుడు తిడుతూ పలకరించే మా నానమ్మ, మాకు ఏ లోటు లేకుండా చూసుకునే మా నానమ్మ. పొద్దున్న లేచినప్పటి నుంచి మాకు కావాల్సినవి అన్నీ కూడా మేము మా ఇంట్లో ఎలా ఉన్నామో తన ఇంట్లో కూడా అలానే ఉండాలి అని కోరుకునే ఆ నానమ్మ. అమ్మ కంటే రెట్టింపు ప్రేమను పంచే ఆ నానమ్మ. ఎప్పుడు తనని తలుచుకున్న తను పంచిన ప్రేమని కళ్ళ ముందు కనిపించేలాగా చేసిన ఆ నానమ్మ. రేపటి నుంచి స్కూల్ లేదు అని తెలియగానే బస్సు ఎక్కి వెళ్ళిపోయే వాళ్ళమ్మ ఊరికే, నేను మా అన్నయ్య. బస్సు దిగి ఇంటికి వెళ్ళగానే మా కోసం ఇన్నాళ్ళ నుంచి దాచిపెట్టుకున్న ఆ మామిడికాయలని బియ్యం డబ్బాల నుంచి తీసి ఇచ్చేది మా నానమ్మ. రకరకాల పిండి వంటలు మా కోసం చేసి పెట్టేది. ఇప్పటికీ మేము చేసే పూజలు, పూజా విధానము అన్నీ కూడా మా నానమ్మ దగ్గర నేర్చుకున్నవే. పొద్దున్నే సూర్యుడు రాకముందే మా బ్రేక్ఫాస్ట్ అయిపోయేది. ఊర్లో ఉన్నాం కదా, అలానే ఉంటాయి అక్కడి టైమింగ్స్ అన్నీ కూడా. ఒకరోజు ఒక చాయ్ గ్లాసు, ఇంకొక రోజు ఒక గ్లాస్ నిండా కళ్ళు, తియ్యటి కళ్ళు పొద్దున్నే మా కోసం స్పెషల్గా చెప్పి పెట్టేది. నేను మా అన్నయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి కళ్ళు తాగేసి ఇంటికి వచ్చేసేవాళ్ళం. అప్పటికల్లా మా కోసం వేడి వేడిగా అన్నం పప్పు వండి పెట్టేది. 8 కాకముందు. టైం ఎలా తెలుసు అనుకుంటున్నారా? వాచ్ కూడా లేదు మా ఇంట్లో.
8 o'clock బస్ వస్తే 8 టైం అయ్యింది అని లెక్క. 8 o'clock బస్ వచ్చే ముందే మాకు టిఫిన్, బ్రేక్ఫాస్ట్, చాయ్, కళ్ళు అన్నీ అయిపోయి మా పొలానికి స్టార్ట్ అయిపోయే వాళ్ళం మేము, మా నాన్నమ్మ తాతయ్యలతో. ఇంకా అక్కడికి రెస్ట్ వెళ్ళగానే పడుకోవడమే ఇంకా. మా పొలం దగ్గర కూడా మాకు ఒక ఇల్లు ఉండేది, మంచం ఉండేది. హ్యాపీగా వెళ్ళి పడుకునే వాళ్ళము. ఆ ఇంట్లో నుంచి అస్సలు బయటికి వెళ్ళనిచ్చేది కాదు. మీకు అలవాటు లేదు, ఎండలో ఉండలేరు, ఇక్కడే ఉండాలి అని. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి తర్వాత ఇంకా అటు ఇటు తిరుక్కుంటూ మోటార్లో ఆడుకునే వాళ్ళము. అక్కడ సాయంత్రం 4 గంటల బస్సు వచ్చింది అని తెలియగానే తెచ్చుకున్న సామాన్లన్నీ సర్దుకొని రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయ్యే వాళ్ళము. మేము స్ట్రైట్గా ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా కళ్ళు దగ్గరికి వెళ్ళిపోయి నేను మా అన్నయ్య కళ్ళు తాగేసి రిటర్న్ ఇంటికి వచ్చేవాళ్ళము. మా ఊర్లో పిలుపులు కూడా చాలా బాగుంటాయి. అందరూ కూడా ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ కూడా మా చుట్టాలే. చాయ్ దగ్గరికి వెళ్తే నానమ్మ, కళ్ళు తాగడానికి వెళ్ళామంటే బాబాయి, బఠానీ మిర్చిలు అమ్మేదేమో మా అత్తయ్య. అలాగా ఒక్కొక్కరిని ఒక్కొక్క వరుస పెట్టి పిలిచేవాళ్ళం. ఇప్పటికీ అదే పిలుపులు, అవే మనుషులు. ఆంటీ, అంకుల్ అనడమే ఉండదు. ఇంట్లో కట్టెల పొయ్యి మీద వంట. ఇంకా మా తాతయ్య కట్టెల పొయ్యిని వెలిగించి కావలసిన కూరగాయలు అన్నీ కట్ చేసి ఇస్తే మా నానమ్మ వంట చేసేది. కానీ ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉండేవాళ్ళు. అందులో అనుకున్న ఎంత గొడవ పడినా ఒకరికి ఒకరంటే చాలా ఇష్టం. మా తాతయ్యని ప్రతిరోజు ఏదో ఒకటి అనకుండా మా నానమ్మ ఉండేది కాదు. ఆమె అలా అనకపోతే మా తాతయ్య ఉండేవాడు కాదు. ఇప్పటికీ కూడా ఊరికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నానంటే వాళ్ళతో ఉన్నట్టే అనిపిస్తుంది. వాళ్ళ మాటలే వినిపిస్తూ ఉంటాయి. అలా ఈ ఊరికి వచ్చినప్పుడు మా ఊరి విషయాలు ఎన్నో గుర్తొచ్చాయి నాకు. అందుకోసమే ఇలా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇంత సమ్మర్లో కూడా ఇంత మంచి నీడ. చూడండి ఆ ఆవులు. ఇవన్నీ ఉంది ఇంటి ముందే. కూర్చోడానికి మంచము, ఇంటి ముందే చైర్ వేసుకొని అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకోవడము. ఇంటి చుట్టూ కూడా చెట్లు, సపోటా చెట్టు, చింతకాయ చెట్టు, కరివేపాకు చెట్టు, కూరగాయలు కావాల్సినవన్నీ కూడా ఇంటి ముందే ఉన్నాయి. అందరితో మాట్లాడి కాసేపు ఇలా ఆడుకుంటూ ఉంటే ఎంత హాయిగా ఉందో. మాతో పాటు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. ఆ రోజంతా టైం అసలు ఎలా గడిచిందో మాకు కూడా అర్థం కాలేదు. నేచర్కి చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మెయిన్గా చెప్పాలంటే ఫోన్స్కి దూరంగా. అదే కదా ఇప్పటి జనరేషన్లో మనందరికీ కావాల్సింది. నానమ్మ తాతయ్యల ఇల్లు అనగానే మాకు తెలియకుండా మేము కూడా చిన్నపిల్లల్లాగా అయిపోయి ఎంతసేపు ఆడుకున్నామో. ఈ వీడియో చూస్తుంటే మీకు కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తొస్తున్నాయి కదా. జుయ్యా పోతున్నావా? బౌలింగ్, బ్యాట్ బాల్ వెళ్ళి ఆ రాళ్ళలో ఇరుక్కుంది. మళ్ళీ నెక్స్ట్ బాల్. అద్వి ఏమో ఫుల్ టైం పాస్. బాల్ కొడితే సోను ఫీల్డింగ్ చేసుకుంటూ బౌలింగ్ చేస్తున్నాడు. సోను బౌలింగ్ చేస్తున్నాడు, విజేష్ బ్యాటింగ్. ఆ కనిపిస్తున్న పీటనే మా వికెట్స్, దానికి సపోర్ట్గా ఒక పీట. 4 or 6 ఇప్పుడు కొట్టేది. చెమటలు ఫుల్ వచ్చేస్తున్నాయి ఎండలో. సోను వికెట్. ఓరే వైడ్. ఆద్వికి బౌలింగ్ చేయమన్నా చేయదు, బ్యాటింగ్ చేయమన్నా నాకు రాదు అని చెప్పేస్తుంది డైరెక్ట్గా. ఇంకా మంచిగా కట్ట తీసుకొని ఆడుకుంటా ఉంది అప్పటి నుంచి. ఏం చేస్తున్నావు అదమ్మా? బాల్ వస్తుంది, సోను బాల్ చేశాడు, వైడ్ అగైన్. హలో ఇప్పుడైతే సీనియర్ బ్యాటర్ అయితే బ్యాటింగ్ చేస్తున్నాడు.
వస్తుంది. ఇప్పుడు సీనియర్ బ్యాటర్ అండ్ ఇప్పుడు బాల్ వేసాడు. బాల్ ఎక్కడ పోయిందో తెలియదు. ఇట్స్ 4 అంట. మా కళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయినాయి. సో ఇట్స్ సీనియర్ బౌలర్ వర్సెస్ సీనియర్ బ్యాటర్. ఐ మీన్ ఆర్సీబీ వర్సెస్ చెన్నై అనమాట. అట్లా బెంగళూరు వర్సెస్ చెన్నై ఎట్లా అవుతుందో ఇక్కడ కూడా అంతే అవుతుంది. అరే ఇట్స్ మిస్ అనమాట. బౌలింగ్ అయితే ఒక చాలా ఇప్పుడు సీనియర్ బౌలర్ బ్యాట్ ఇట్స్ బ్యాట్ అయితే వైడ్ పోయింది. It's a excellent batting. అరే బాల్ ఎక్కడికి పోతుందో చూడండి. సీనియర్ బౌలింగ్, సీనియర్ వర్సెస్ సీనియర్. ఇప్పుడైతే అవుట్ అయ్యారు. హలో గైస్, నమస్తే. ఇప్పుడు ఇదిగో మా మామ ఇంకా మా అత్త ఇదిగో వీళ్ళిద్దరు కలిసి ఏదో ప్రయోగాలు చేస్తున్నారు ట్రాక్టర్ మీద. వీళ్ళు ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తారో మనకైతే తెలియదు. నా చేతికి ఫోన్ ఇచ్చేసి వీళ్ళైతే మంచిగా ఎక్స్పెరిమెంట్ చేస్తారు. చూడండి చూడండి. कधी धचका हारो कोणी घेता मैंने ब्रेक मारन पड़ो नहीं हनु. హలో గైస్, నమస్తే. ఇప్పుడు ఒక అత్త వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇట్లా అయినా చాలు ఏదో మీరు అన్నీ నమ్మొద్దు. గాలి వస్తున్నారమ్మా. ఫుల్ చెమటలు ఇక్కడ. ఎండలో మంచిగా బ్యాక్గ్రౌండ్ చూడండి. ఆవులు, ఇక్కడే ఆ గడ్డి మోపు. మాదమ్మా ఎందుకు చేస్తున్నావు అది? వాళ్ళా సూపర్. అదమ్మా చెయ్యి ఒకసారి చూద్దాం. నాకు ఫుల్ గాలి వస్తుంది. థ్యాంక్ యూ. అది అవునా? అది చేసి అట్లా వస్తుంది. ఇక్కడికైతే మనం ఇక్కడ టీ హౌస్కి వచ్చేసినాం. ఇక్కడ దాని తర్వాత ఇక్కడ మా అత్తని అడుగుదాం ఇక్కడ టీ ఎట్లుందో. అత్త ఇక్కడ టీ ఎట్లుంది? ఆల్వేస్ సూపర్. ఎప్పుడు సేమ్ డైలాగ్ కాత. ఇదిగో మా డాడీ బాబీ మా మామని అడుగుదాం. అంకుల్ జరా చాయ్ని జరా వెరైటీ షేప్ లో అంటే వెరైటీ. అదే చాయ్ ఎట్లుంటా చెప్పు. ఏ మస్తు ఘోరం అంకుల్. లొకేషన్ చూపి ఒకసారి. ఇదిగో ఇక్కడైతే మొత్తం అన్ని పొలాలు, గుట్టలు, కార్లు ఎక్కువ ఉంటాయి. ఇదిగో మా అత్తమ్మ చూడండి బఫెలోస్ అన్నమాట. అక్కడ చిన్న చిన్న చిమ్మలు లెక్క కనిపిస్తుంది. ఇక్కడ మనం అయితే ఇట్లా ఎంజాయ్ చేసుకోవాలి కొద్దిసేపు ఇట్లా. హైవే కనుక జర బెస్ట్. ప్రశాంతంగా రగడ్ చేశారు. ఏం చేస్తున్నావు అదమ్మా?